విశ్వాసులైన వృద్ధుల యొక్క విధులు. విశ్వాసులైన పెద్దవారు, వృద్ధులంటే ఇక్కడ పెద్ద వయసు, పెద్దల యొక్క విధులు. ఇక్కడ వృద్ధులంటే సుమారు 50 సంవత్సరాలు పైబడిన వారు, 50 సంవత్సరాలు 60 అలా పైబడిన వారు వస్తారు. తర్వాత లేదంటే వృద్ధులు అంటే తమ పిల్లలకు వివాహం చేసిన వారు అని మనం అలా కూడా చెప్పుకోవచ్చు. అంటే పిల్లల భారం లేని వాళ్ళు, పిల్లలకి పెళ్లి చేసి పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళని పంపించేసి పిల్లల బరువు బాధ్యతలు అనేవి మరి విడుదల పొందిన వారు కూడా మనం చెప్పవచ్చు. అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళుగా, వృద్ధులుగా మనం పరిగణించవచ్చు. రైట్. మరి విశ్వాసులైనటువంటి ఈ వృద్ధులకు ప్రభు ఇచ్చినటువంటి విధులు ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం. నా మాట మీ అందరికి స్పష్టంగా వినిపిస్తున్నామా? ఈ హేతువు చేత తన భార్యను హత్తుకొనును, వారి ఇరువురు. 2వ పాయింట్. ఈ మర్మము గొప్పది. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం అవుతురు. ఈ మర్మము గొప్పది. కాబట్టి తల్లిదండ్రులు లేని వాళ్ళు బాధపడకూడదు. నేను విషయం చెప్తున్నాను, అది రేపు పొద్దున నా బిడ్డలకు పెళ్ళైనా, ఆల్రెడీ మీ పిల్లలకు పెళ్ళైనా విషయం గమనించాలి. ఒక్కసారి పెళ్లి చేశాక వాళ్ళిద్దరు ఒకటవుతారు తప్ప మనతో వాళ్ళు కలవరు. అక్కడ మనం జీవించుకోవాలి, ఇది వాస్తవం. ఇంకా పెళ్లి అయిన తర్వాత కూడా నాతోనే ఏకమవ్వాలి, నాతోనే ఉండాలి అని అనుకోవడం అది అంత జ్ఞానం కాదు. ఒకసారి బిడ్డలకి పెళ్లి చేశాక వాళ్ళిద్దరూ ఒకటవుతున్నారు. వాళ్ళ కుటుంబం, వాళ్ళు సపరేట్ కుటుంబం. పెళ్లి అవనంత వరకు నీలో ఒకడు, నీ కొడుకు, నీ కూతురు. ఎప్పుడైతే పెళ్లి చేశామో వాళ్ళిద్దరు భార్య భర్తలు, వాళ్ళ ఒక ప్రత్యేకమైన కుటుంబం. మాత్రం నీ కొడుకు కాకపోడు, నీ కూతురు కాకపోదు, కానీ వాళ్ళ ఒక ప్రత్యేక కుటుంబం, మన కుటుంబం కాదు అన్న విషయాన్ని తల్లిదండ్రులు లేని వాళ్ళు గుర్తించారు. గుర్తించి బాధపడకూడదు. బాధ ఉంటుంది. నేను గమనించిన బామ్మగారు మ్యారేజ్ అయిన తర్వాత నన్ను పట్టుకుని ఏడుస్తున్నాను. ఎందుకని? ఇక్కడ ఆయన అమ్మతోనే ఉంటారు కదా. కానీ అక్కడ ఏంటంటే ఉన్న విషయం ఏంటంటే, అందరూ ఒప్పుకోవాల్సిన విషయం, పెళ్ళైన తర్వాత ఇక కొడుకు, పెళ్లి కాకముందు కొడుకుకి, పెళ్ళైన తర్వాత కొడుకుకి తేడా ఉంటుంది. మనం చిడిపోయాడు చూడటానికి ఏముంది, తల్లిని తండ్రిని పీడించి తన భార్యని హత్తుకున్నాడు. నిన్ను వదిలేసి భార్యని హత్తుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటే. అలాగే అమ్మాయి ఏమన్నా ఆస్తమే ఉన్నా, తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఆమె వచ్చింది, ఆమె వచ్చి భర్తని హత్తుకుంది. కనుక వీళ్ళిద్దరూ ఒకటే. కనుక ఒకటేయారు కనుక వీరిని మనం ఆశీర్వదించాలి. వాళ్ళకు కొత్త కుటుంబంగా ఏర్పడ్డారు కనుక వారిని మనం ఆశీర్వదించి వారికి మనకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం మనం ఇచ్చి వారిని ముందుకు నడిపించాలి. అందుకని విడిపోయారని మనం భావించకూడదు, బాధపడకూడదు. తర్వాత అలాగే ఆ చిత్తులోనే ఉండకూడదు. అయ్యో అనాథంగా పెళ్లి చేశానే అన్నట్టుగా భావించకూడదు. కానీ వారిని ఆస్వాదించాలి. వారి నూతన జీవితాన్ని మీరు దీవించాలి. మీరు చేయాల్సిన సహకారం ఏదైనా ఉంటే వాళ్ళకి చెయ్యాలి. మీకు ఒక అనుభవం ఉంది, పిల్లల్ని పెంచారు, దత్త చేశారు, ఇల్లు కట్టి, లేదంటే వాళ్ళకి ఏదో మీరు ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఆ అనుభవం మీకు ఉంది కనుక మీరు మీ అనుభవాన్ని మీ పిల్లలకి పంచుకోవాలి. నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా నిర్మించుకోవాలి అని సలహాలు ఇవ్వాలి, ఆదేశించకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కుటుంబాన్ని నడిపించుకునే బాధ్యత, ఆ ఎద్దుల బండి మీద కూర్చున్నారు భార్య భర్తలు ఇద్దరు, ఆ ఎద్దుల బండి నడుపుకునే బాధ్యత ఆమె.
మనం నడపం. ఆ బండి వాళ్ళ బండి, మన బండి మనది. మన బండి దిగిపోయి అలా ఏం చేశారు, ఇంకో ఎద్దుల బండి మీద ఎక్కారనమాట. అర్థమవుతుందా? మన ఎద్దుల బండి మీద ఉండేవారు, వెళ్ళి ఇంకొక ఎద్దుల బండి మీద ఎక్కి వాళ్ళు నడుపుకుంటున్నారు. నడిపినాక మనకు ఉంది కనుక ఎద్దుల బండి ఎలా నడపాలో మనం చెప్పొచ్చు, సలహాలు ఇవ్వచ్చు. అంతేగాని ఇదిగో నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలని మనం ఆదేశాలు చేయకూడదు. రైట్? వాళ్ళు వింటే విన్నారు, లేకపోతే లేదు. కానీ మనం ప్రేమపూర్వకమైన మన సలహాలు, మన అనుభవాలు వాళ్ళతో పంచుకుని కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఆర్థికంగా ఎలా బలపడాలి, ఆర్థికంగా ఉన్న సమస్యని ఎలా జయించాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి, ఎలా పెళ్లి చేయించాలి అనే సలహాలు, అనే విషయాల్లో వాళ్ళకి మనం సలహాలు ఇస్తూ ప్రోత్సహించాలి. ఇక పెద్దవారిగా ఇక వాళ్ళు వేరే ఇద్దరు బట్టి ఎక్కేసారు, మరి మీరేం చేయాలి, మనం ఏం చేయాలి పెద్దవాళ్ళుగా అంటే మనం ఇక రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు దాకా పరిగెత్తాం కదా పిల్లల్ని కనడానికి, వాళ్ళని పెంచడానికి, చదివించడానికి, పెళ్లిళ్ళు చేయడానికి, ఉద్యోగాలు రావడానికి, వాళ్ళ ఒక స్థితిలో పెట్టడానికి, వాళ్ళ ఒక ఎద్దుల బండి ఎక్కించడానికి, వాళ్ళ ఒక కుటుంబంలో పెట్టడానికి మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, పరిగెత్తాం. వారు పరిగెత్తారు ప్రయాసపడ్డారు. కొంతమంది అయితే కోవాటి వెళ్ళారు, అది వెళ్ళారు, ఇది వెళ్ళారు. ప్రయాసం కోవాటి వెళ్ళారు, సుఖపడతారా? ఇష్టం అది కష్టపడదు. మంచి మంచి చీర కట్టుకున్నా, మంచి డ్రెస్ వేసుకుని ఉంటారు. కానీ వెళ్ళాక వాళ్ళు ఎన్ని ఇంట్లో పనులు నేను మీకు నమ్మితే ఈ మధ్య వెళ్తున్నా, నాకు జ్వరం వస్తే మనం ఏం చేస్తాం, ఇంట్లో టాబ్లెట్ మనం ఏం చేస్తాం, పడుకుంటాం. ఎవరో చేసుకుంటారు, భర్త అంటే చేసుకుంటాడు. కానీ వాళ్ళకి కదా జ్వరం వచ్చినా సరే టాబ్లెట్ వేసి నిద్ర లేపి పని చేయమంటారు. జ్వరం వచ్చింది కదా అని ఆ రోజు ఏమి టాబ్లెట్ వేసి పడుకోబెట్టరు. ఆ రోజు అయితే సరే జ్వరం వచ్చినా సరే లేచి వెళ్ళి ఇంటి పనులన్నీ చేసి ఆ కావాల్సినప్పుడు పడుకో ఉంటారు. కష్టం అంటే మీరు పరిగెంటారు, ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు కదా, ఇప్పుడు మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. మీ గురించి మీరు ఆలోచించారు. ఇప్పుడు వరకు వాళ్ళ గురించి ఆలోచించారు, ఇక మీదటి మీరు పెద్దవారయ్యారు కనుక మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. మీ యొక్క ఆర్థిక భద్రత, ఆరోగ్యాన్ని గురించి, అలాగే మీ యొక్క సంక్షేమం గురించి, మీ అభివృద్ధి గురించి, మీ ఆత్మీయ అభివృద్ధి గురించి మీరు ఆలోచించుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండి మీ గురించి మీరు ఆలోచించుకోవడం మొదలు పెట్టాలి. వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ పెళ్లి అయిపోయింది కనుక వాళ్ళ గురించి అలా ఆలోచించుకుంటారు. మీరు పెద్దవాళ్ళు కనుక మీ ఆరోగ్యం గురించి, మీ ఆర్థిక భద్రత గురించి, అలాగే మీ ఆత్మీయ అభివృద్ధి గురించి మీరు ఆలోచించుకోవాలి. మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. రైట్? ఇక మిగిలిన ఈ సమయాన్ని ఏం చేయాలి అని చెప్తే, మిగిలిన సమయాన్ని మీరు వృధా చేయకుండా ఈ సమయాన్ని దైవ భక్తిలో గడుపుతూ, దేవునికి ఇంకా దగ్గర అవుతూ, ఆత్మీయంగా బలపడే దాని మీద దృష్టి పెట్టాలి. బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి సమయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు దాకా పిల్లలు పెంచడం, కనడం, చదువులు, ఆది పెళ్లిళ్ళు అని పరిగెట్టారు కదా, సంపాదన అని పరిగెట్టారు. కాబట్టి ఇప్పుడు మీకు కొంత సమయం వచ్చింది కనుక మీ సమయాన్ని ఇప్పుడు దేవుని కార్యక్రమాల మీద, ఆత్మీయ జీవితం మీద పూర్తి దృష్టి పెట్టాలి. అప్పుడు దాకా లేదని కాదు, ఇప్పుడు ఇంకెక్కువ పెట్టాలని. ఆ బిజీలో ఉండి తక్కువ పెట్టారు, ఇప్పుడు కొంచెం మీకు రెస్ట్ దొరికింది కనుక మీరేం చేయాలి, ఎక్కువగా భక్తి మీద దృష్టి పెట్టి భక్తిలో ఎదగడానికి, బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించాలి. తర్వాత మీరు మీ ఆర్థిక భద్రత కాపాడుకోవాలి. పెద్ద వయసు వచ్చింది కాబట్టి మరి మీరు మీ పిల్లల మీద ప్రతి విషయంలో ఆధారపడలేదు కాబట్టి ఆర్థికంగా మీరు ఇచ్చేటప్పుడు మీ పిల్లలకి మీ బహుమానాన్ని మొత్తం ఇచ్చేయకూడదు, మొత్తం మీ గౌరవం దాచుకోవాలి. ఎందుకంటే మీరు మరణించేంత వరకు మీ పేరు మీద ఏదైనా ఉంటే మీకు చెప్పాలి, మీకు గౌరవం ఉంటుంది, మీకు ఒక భరోసా ఉంటుంది. ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళాలి లేదా టాబ్లెట్లు కొనుక్కోవాలి, ఏదో ఉందలేండి. వయసు ఉన్నంత కాలం చిన్నప్పుడేమో చాక్లెట్లు తింటాం, పెద్దోళ్ళు అయిన తర్వాత టాబ్లెట్లు తింటాం, అంతే తేడా. చిన్న వయసులో ఏం తింటాం, చాక్లెట్లు మింగుతాం. పెద్ద వయసు అయిపోతే ఏం మింగుతాం, టాబ్లెట్లు మింగుతాం. చిన్నప్పుడు డబ్బులండి చాక్లెట్లకి, పెద్ద అయిన తర్వాత డబ్బులండి టాబ్లెట్లకి. కాబట్టి
ఈ టాబ్లెట్లు కొనుక్కోవాలి కాబట్టి కొంత ఆర్థికంగా మీరు కొంచెం జాగ్రత్త పడాలి, మీకు కొంత భద్రపరచుకోవాలి, సేవ్ చేసుకోవాలి. ఓకే, మీరు ఎప్పుడైనా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారా? తల్లి లేని వాళ్ళు, తండ్రి లేని వాళ్ళు ఎప్పుడైనా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతే అక్కడ పోస్టర్ వేస్తారండి, ఇద్దరు ఆ బొమ్మ ఉంటుంది, దాని మీద ఒక ముసలోడు ముసలం ఉంటుంది. ఆ బొమ్మ మీద ఏమనుంటుందంటే, మీ ఆస్తి పాస్తులకి పిల్లలకి రాసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి, మొత్తం అంతా మీ పిల్లలకి రాయకండి, మీ తదనంతరం మీ పిల్లలకు వచ్చేలాగా కొంత ఉంచుకోండి అని చెప్పి అక్కడ ఉంటారు. కాబట్టి ఆ విషయాన్ని మీ క్షేమం కోసం మరొక ఆత్మీయ సేవకుడిగా నేను చెప్తున్నాను, బయట సమాచారం బట్టి చెప్తున్నాను. మీకు ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటే మొత్తం ఇచ్చేయకండి, కొంత మీ పేరట ఉంచుకోండి, అది మీకు ఒక భద్రతగా ఉంటుంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ తదనంతరం అది మీ పిల్లలకి అవుతుంది కనుక ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకేనా, రైట్. ఈ విషయాన్ని కూడా మీ దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాం. ఆర్థికంగా కొంత మీ కొరకు దాచుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఇక అప్పటి వరకు మీ పిల్లల కొరకు సంపాదించారు, ఇక నుంచి మీ కొరకు కూడా కొంత దాచుకుని మీ ఆరోగ్య అవసరాల కొరకు మీ పిల్లలకు పెట్టడానికి కానీ, మనవరాలకి ఏదైనా ఫీల్ చేయదు, కానుకలు ఇవ్వాలి కదా, అలాంటి వాటి కోసం మీరు ధనాన్ని దాచుకోవాలి. ఓ ఖర్చు పెట్టేయకూడదు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు కదా, నాకు ఇంకెటువంటి జలస చేసేస్తాను, నేను దుబారా చేసేస్తాను అని అనుకోకుండా అప్పుడు కూడా కొంత ధనాన్ని మీ కొరకు మీ బిడ్డల కొరకు కొంత ధనాన్ని దాచుకునేవారుగా. సో వాక్యులు వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. దేవుని వాక్యం ఏం చెప్తుంది? 1వ వచనం 2వ వచనం అండి. 1వ వచనం తండ్రిగా భావించి అతనికి హెచ్చరించుము, అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెళ్ళని పూర్వ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. కనుక 1-2 వచనాలు మనం చూసినప్పుడు వృద్ధులు తండ్రులుగా ఉండాలి, వృద్ధురాలు తల్లులుగా ఉండాలి. సంఘంలో పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు ఉండాలి. ఒక ఆత్మీయ తల్లిగా ఒక తండ్రిగా మీరు ఒక పెద్ద తరహాలో ఉన్నారు, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. సహోదరులు సోదరిమణులు యవనస్తులు, అది వివాహమైన వాళ్ళు యవనస్తులు, వీళ్ళేమో సహోదరులు సోదరిమణులు. మీరేమో సంఘంలో తల్లులు తండ్రులు. కనుక తల్లులు తండ్రులు ఎలా ఉండాలి? చిన్నపిల్లలుగా ఉండాలా? గౌరవప్రదంగా ఉండాలి. గౌరవప్రదం. మరి పిల్లలు పెద్దవాళ్ళకి ఏమి ఇవ్వాలి? రెస్పెక్ట్. కాబట్టి సహోదరులు సోదరిమణులు యవనస్తులు, సంఘములో పెద్దవాళ్ళైన వయసులో పెద్దవాళ్ళైన వారందరికీ ఏమి ఇవ్వాలి? గౌరవం ఇవ్వాలి. వాళ్ళ తల్లులు మనకి తండ్రులు లాంటి వాడు కనుక, సంఘములో వాడు పెద్దవారు కనుక వారికి మనం గౌరవ మర్యాదలు ఇవ్వాలి. నెక్స్ట్ 5వ వచనం. అయితే నిజముగా అనాది అయిన విధవరాలు ఏకాకే ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన ఎందను ప్రార్థన ఎందను రేయింపగల నిలకడగా ఉండను. కనుక పెద్దవారు పురుషులైన స్త్రీలైన ఏం చేయాలి? పిల్లలు వాళ్ళ ఒక దారి అయిపోయారు. ఇప్పుడు మీరేంటి? ఏకాకి అయిపోయారు. అలా దారి అయిపోయారు, మీరు ఒక ఏకాకి అయిపోయారు. చాలా మంది ఏం చేస్తారు? ఏకాకి అయిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు, వాళ్ళ దారి అయిపోయారు, వదిలేసారు, ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరి అయిపోయాను అనుకుంటుంటారు. అలా దిగి పడకూడదు, అది చెప్తున్నాను. అంటే కొంతకాలం వెళ్ళిపోయిన కానీ కొంతకాలం తర్వాత మనకి ఏకాకులు కాదు, మనకి ఎవరు ఉన్నారు తోడుగా? యేసుప్రభు ఉన్నారు. మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళినను నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఒంటరిని కాను, నాకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 1-2 వచనం. వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చున్నది వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. అది పిల్లలు పెళ్లి అయిపోయి వెళ్ళిపోయారు, ఒంటరిగా అయిపోయాను, ఒంటరిని అయిపోయాను అనుకోసం అవసరం లేదు. యేసుప్రభు అంటున్నాడు,
మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, అలా నేను ఒంటరి కాను, నాకు దేవుడు తోడే. కనుక మనం పెద్దవాళ్ళు ఏమనుకోవాలి? పిల్లలు వెళ్ళిపోయినా నేను ఒంటరిదాన్ని కాను, నాకు దేవుడు తోడే ఉన్నాడు. నాకు తోడై ఉన్న దేవుడి మీద ఆశ పెట్టుకుని, మనకి తోడై ఉన్న దేవుడి మీద ఆశ పెట్టుకుని ఉంటారు. ఏమనుంది? ఏమనుంది? దేవుని మీదనే నిరీక్షణ. ఇప్పుడు నా దారి ఏంటి, నన్ను చూసేవాళ్ళు ఎవరు, నా పరిస్థితి ఏంటి అని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు అని దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద నిరీక్షణ ఉంచుతూ, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఈ పెద్ద వయసులో ఆయన నన్ను చూసుకుంటాడు, ఆ దేవుడే నన్ను పోషిస్తాడు, కాపాడుతాడని ఒక ధైర్యంతో ఉండాలి, ఆశతో ఉండాలట. నెక్స్ట్ ఏం చేయాలి? రాత్రి పగల్లో విజ్ఞాపన ప్రార్థనలో చేయాలి. దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి, దేవుడికి ప్రార్థన చేస్తూ గడపాలి. రేయి పగళ్ళు అంటే ఎప్పుడు చేస్తూ ఉండమనే కాదు, ఎప్పుడు వీలైతే అప్పుడు. పగలు వీలైతే పగలు, రాత్రి వీలైతే రాత్రి. పగలు ఎప్పుడు కుదిరితే అప్పుడు, రాత్రి ఎప్పుడు కుదిరితే అప్పుడు. నేను అదే చెబుతున్నాను, కొన్ని పనులు తప్పుతాయి. చిన్నపిల్లవాడు అనుకోండి, ఒళ్ళునే పెట్టుకుని ఉండాలి, తల్లి కుదరదు. కానీ మీరు పెళ్లి చేసి పంపించేశారు కాబట్టి మీకు కొంత సమయం ఉంటుంది. ఇంకా మీరు పిల్లల్ని స్కూల్కి పెంచాలి, స్కూల్కి పంపించాలి, రెడీ చేయాలి, ఆఫీసుకి పంపించాలి, పక్కనే అలాంటిది ఏమి ఉండదు. కాబట్టి మీకు పగల సమయం ఉంటుంది, రాత్రి కొంచెం సమయం ఉంటుంది. ఆ సమయం ఏం చేయాలంటే ప్రార్థనలో గడపాలి, ప్రార్థన చేయాలి. పెద్ద వయసులో చెప్తున్నాను, మీరు పెద్ద వయసులో వచ్చి ఖాళీ దొరికిన తర్వాత కూడా ప్రార్థన చేయకపోతే అది మీ పొరపాటు అవుతుంది, అది మీ లోటు, మీ జీవితంలో లోటు అనమాట. చాలా సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు. వాటి యాక్షన్లో పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. పెద్ద వయసు వచ్చేవాడు ఎవరి గురించి చేయాలి? మీ గురించి మీరు చేసుకోవాలి. భార్య భర్తలు, మీరు ముసలి ఇద్దరు ఉన్నారు కదా, రైతు క్షమించండి ఆ మాట. పెద్దవాళ్ళు మీరు ఇద్దరు ఉన్నారు కదా, భార్య భర్తలు ఇద్దరు, మీ గురించి ప్రార్థన చేసుకోవాలి. మీ ఆరోగ్యం కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత రెండోది, మీ బిడ్డల కొరకు, మీ మనవాళ్ళ వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. కింద కొరకు చేయాలి. మీకు ఒక సంఘం ఉంది, మీకు ఏదైనా జరిగినా, ఏదైనా చేసినా, ఏదైనా మీకంటూ ఒక ప్రార్థన చేసే సంఘం ఉంది, మిమ్మల్ని పరామర్శించే ఒక సంఘం ఉంది. ఆ సంఘమును దేవుడు మీకు ఇచ్చిన సహవాసం, బహుమానం. ఆ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎంత గొప్ప, ఎంత పరిచయం తెలుసా మీ చేతుల మీద. మీ గురించి, మీ బిడ్డల గురించి, బిడ్డల గురించి, సంఘము గురించి ప్రార్థన చేయవలసిన గొప్ప భారం మీ మీద ఉంది. మీరు తీసుకుంటే దేవుడు ఇస్తాడు, మీరు తీసుకోవాలి, దేవుడు ఇచ్చేసాడు. మీరు తీసుకుని చేస్తే ఈ పరిచర్య ఎంత కాంతంత చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ రోజు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదై ఉండను. అలా కాకుండా వారు అలా కాకుండా సుఖభోగములు ఇంకా అనుభవించాలి, ఇంకా లోకం ఆశించి ఇంకా లోకాన్ని అనుభవించాలి అని ఒకటి అనుకుంటే దేవుడి దృష్టిలో మీరు బ్రతుకున్న చచ్చిపోయింది. ఏంటి, ఇంకా పిల్లలకు పెళ్లి లేకపోయి మనవాళ్ళు మనవరాలు చెప్పినా ఇంకా లోకం మీద ఇంకేదో ఆశలు ఉన్నాయంటే చెయ్యాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు బతుకున్నావా నా పేరే కానీ నా దృష్టిలో నువ్వు చేస్తున్నావు. ఇక లోకాశలు ఉండకూడదు, ఇక సుఖభోగాల మీద దృష్టి ఉండకూడదు. దేవుడి మీద ఆశ ఉండాలి, ఇంకా దేవుడి మీదే నిరీక్షణ ఉండాలి, ఇంకా ప్రార్థనలో గడపాలి, ఇంకా ప్రార్థనలో గడపాలి. నీకు ఎంత భారం ఇచ్చాడు దేవుడు, ఇదంతా పక్కన పెట్టేసి, ఈ భారం అంతా పక్కన పెట్టేసి ఇంకా చక్రం తిప్పాలి, ఇంకా లోకంలో ఏదో చేయాలి అని అనుకుంటున్నావు అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎందుకు బ్రతుకుండే లాభం, నువ్వు బ్రతుకున్నావేంటి, ఎందుకంటే ఉపయోగం. ఇంకా నీకు ఆ లోకం ఆశ చావలేదు, ఇంకా నువ్వు నా మీద ఆశ పెట్టుకోలేదు, ఇంకా నువ్వు ప్రార్థన చేయట్లేదు, సంపూర్ణంగా నువ్వు నన్ను సమర్పించుకోలేదు. కాబట్టి నువ్వు బ్రతుకున్నా ఆ దృష్టిలో నువ్వు తెలుసుకుంటాను. కాబట్టి ఆ మాట అనిపించుకోకూడదండి, పెద్దల ద్వారా చెప్తున్నాను, గౌరవప్రదంగా చెప్తున్నాను, వాక్యంగా మృదువుతోనే హెచ్చరిస్తూ చెప్తున్నాను. మృదువుగానే ఏమనంటే, వయసు పెద్దదైంది కనుక, బాధ్యతలు తగ్గినాయి కనుక మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా మీ దృష్టిని దేవుడి మీద, ప్రార్థన చేయడం మీద, వాక్యం చదవడం మీద, పరిచర్య చేయడం మీద, మీకు వీలైనంత సత్క్రియలు చేయడం మీద దృష్టి పెట్టండి. అప్పుడు మీరు బ్రతికిన వారుగా దేవుని దృష్టిలో ఉంటారు.
ఈ విషయంలో మరి నేను మీకు ఎవరికి తీర్పు తెచ్చట్లేదు, కానీ ఒకటి అభివృద్ధి చెందండి. ప్రతి ఒక్కరూ లోపాలు మనం అందరూ కూడా చెప్తున్నామండి. సంఘంలో ఎవరు పర్ఫెక్ట్ ఉండరు. ఏది మనం నేర్చుకున్న వాళ్ళం కాదు, కలిగి ఉన్న వాళ్ళం కాదు. యేసు ప్రభుని చూసి నేర్చుకోవాల్సిన వాళ్ళమే, నోటిని పూడ్చుకోవాల్సిన వాళ్ళమే. ప్రతి పర్లము పోల్చబడాలి. ఎన్నో లోపాలు ఉన్నాయి మనలో, అన్ని పూడ్చుకోవాల్సిందే. కానీ దీన్ని కూడా ఒక లోపం అని గ్రహించి దీన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నించాల్సిందిగా పెద్దవాళ్ళైన వారిని కోరుతున్నాం. 7వ వచనం, సో పెద్ద వయసు వచ్చింది కాబట్టి నిందారహితులుగా ఉండాలి. మనమే నిందలు ఎంచుకుంటే మన కొడుకులకి, మన పిల్లలకి, మన వాళ్ళకి ఏం చెప్తాం? మన వాళ్ళకి ఎలా చెప్తాం? ఒక ఆయన ఉదాహరణకి పెద్దవాళ్ళకి మీరే వెళ్ళి బుద్ధులు చెప్తున్నారు అనుకోండి. సో మన వాళ్ళకి ఏం చెప్తారు? సో మనమే బుద్ధులు చెప్తే మన వాళ్ళకి ఏం చెప్తారు? తర్వాత మనమే పడి సినిమాలు చదువుతుంటే మరి నీ పిల్లలకి మనవరాలకి ఏం చెప్తారు? సినిమా చూడకూడదు తప్పు అని అంటారా? అనగలరా? నీకే కంట్రోల్ అయినప్పుడు పిల్లలకి వెళ్తుంది. కానీ యుద్ధాలు ఎందుకు ఉండాలి? ఎందుకంటే నీ బిడ్డకు చెప్పాను, నీ మనకి చెప్పేటువంటి ఆధిక్యతలో ఉన్నావు. పెద్ద వయసులో, గౌరవప్రదమైన వయసులో ఉన్నావు కనుక నువ్వు వాటన్నిటిని జయించాలి. బూతుల్ని, సినిమాల్ని, గొడవల్ని, లోకానుసారమైన విషయాల్ని నువ్వు జయించి ఉండాలి. జీవితాన్ని కలిగి ఉండాలి ఆ వయసుకు వచ్చేసరికి. ఎందుకంటే మాలాంటి యవనస్తులకి, అలాగే చిన్నపిల్లలకి మీరు చెప్పాలి, నాయన అలా చేయకూడదు అని. మీ జీవిత అనుభవాన్ని బట్టి, ఆత్మీయ అనుభవాన్ని బట్టి నేను చెప్పాలి. 10వ వచనం, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆరోగ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్క్రియము చేయి భూమిని కొనుకంటే ఆమెను విధవరాల లెక్కలో చేర్చవచ్చును. కాబట్టి ఒకవేళ మీరు కొడుకు ఇంటిలో గాని కూతురింటిలో గాని ఉండాల్సి వచ్చినప్పుడు, అదే మీ పెళ్లి చేసిన పిల్లల దగ్గర మీరు ఉమ్మడి కుటుంబంగా కలిసి వచ్చింది, వాళ్ళ మీద మీరు ఆధారపడుతూ వాళ్ళతో జీవించాల్సి వచ్చింది అనుకోండి. వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళ పుట్టిన పిల్లలు అంటే మీకు మనవల్లో మనవరాలు ఉంటారు కదా, వాళ్ళని మీరు పెంచాలి. అంటే అమ్మాయికి లేదా మీ కోడలు గారితో, మీ కూతురితో మీరు హెల్ప్ చేయాలి. చూడండి, నానమ్మలు ఏం చేస్తారు? అమ్మమ్మల నానమ్మలు ఆ పుట్టిన బిడ్డలకి వాళ్ళ స్నానం చేయిస్తాం. అలా హెల్ప్ చేయమంటున్నాడు దేవుడు. వాక్యం ఏం చెప్తుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి వాళ్ళ మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయి. పిల్లలు పెంచే విషయంలో, పరదేశుల్ని చేర్చుకునే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, పరిశుద్ధుల పాత్రలు కడిగే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, సత్యం చేసే విషయంలో, శ్రమపడి వారికి రోగులు ఎవరైనా ఉంటే ఇంట్లో కూతురు గాని, కోడలు గాని, కొడుకు గాని, అల్లుడు గాని లేదంటే సంఘంలో చేయొచ్చు. అలాగా పరిచయం చేయమంటారు నీ వయసులో పెద్దవాళ్ళు కాబట్టి. మీకు తెలుసు ఏదైనా అబుద్ధంగా రాయాలో, జెండు బొమ్మ రాయాలి, మన చింతనలో కడుపులో పొద్దుగా ఎల్లుల్లిపై దూరి వాళ్ళ అనుభవాలు నాకు తెలుసు కాబట్టి టాబ్లెట్ లేకుండానే చిన్న చిట్కాల ద్వారా ఉపశమనాన్ని కలిగించే ఆ టాలెంట్, ఆ జ్ఞానం వాళ్ళకు ఉంటుంది కాబట్టి చేయమంటాడు. పరిచయం చేయండి అని. ఇంకొక మాట చెప్తున్నాడు, పరిశుద్ధుల పాదాలు కడిగి, అంటే సంఘానికి కూడా పరిచయం చేయొచ్చు. సంఘంలో ఎవరైనా రోగులయ్యారు, వాళ్ళు ఎవరు చూసుకోండి, వాళ్ళు లేరు అనుకోండి, వీలైతే మీరు ఒక 2 రోజులు అలా దగ్గరికి వెళ్ళి నేను ఉంటాలేమో పడుకుని చూసుకుంటాం అని ఏమన్నా మీరు చేయగలిగితే మంచిదంటే ఓకేనా. మన సంఘం మరి ఎక్కువగా చెప్పుకోవాలి. ఒక సహోదరి పనులు ఎవరికైనా ఏదైనా జరిగిన అర్ధరాత్రి 3ంటికి పిలిచిన ఒక సహోదరి వచ్చి చేస్తుంది. మరి సహోదరి అంతగా పరిచయం చేస్తుంది. ఎవరికైనా ఏదైనా సెలైన్ పెట్టాలని పెడుతుంది, ఏదైనా వైద్యం చేస్తుంది, చికిత్స చేస్తుంది, పరిచయం చేస్తుంది, అక్కడే కూర్చుంటుంది, అంతా తలంగట్లు వెళ్తారు, మళ్ళీ రేపు పొద్దున డ్యూటీకి వెళ్తారు. ఎంత కష్టపడుతున్నా బిడ్డ అంటే ఆ పరిచయం చేస్తుంది ఆ వయసులో. అలాగే పెద్దవాళ్ళు, అంతకంటే పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యగా ఉన్నవాళ్ళు వీలైతే మన సంఘంలో ఎవరైనా సరే బలహీనలు ఉంటే చూసుకునే వాళ్ళు ఎవరైనా లేకపోతే నేను వస్తానమ్మా, ఈ 2 రోజులు చూసుకుంటాను
లేదంటే బయటకు వచ్చి మా ఇంటిగా చూసుకుంటాను నేను అని చెప్పే విధంగా ఉండాలి. పరిచయం చేస్తే బాగుంటది, చాలా బాగుంటది. ఇంకేమన్నా చెయ్యాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. వెళ్ళలేదు మనం వెళ్ళకుండా వెళ్ళిపోయామని మనం చెప్పుకోకూడదు, కానీ ఆ ప్రేమాంతరాగానికి మనం వెళ్ళాలి. సో వెళ్ళాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండకూడదు. మనకి ఏదో వాడు మళ్ళీ మనల్ని ఏదో చూస్తారు, మనకి ఏదో డబ్బులు ఇస్తారు, బహుమానాలు ఇస్తారు మనం ఆశించుకోకూడదు. దేవుని ప్రేమతో వాళ్ళు రోగులుగా ఉన్నారు కనుక వాళ్ళు మనం చూస్తున్నాం. మనం వీలైతే మనం ఏదైనా చేయాలి, లేదా వాళ్ళు మన ఇంటికి పిలిపించుకున్నా సరే 2 రోజులు బయటకు ఉండండి అని చెప్పే స్థాయికి మనం వెళ్తే చాలా బాగుంటుంది. బహుమానాలు ఉంటాయి వీటన్నిటికీ, ఏమీ వృధా కాదు. దేవుడు అన్యాయస్తుడు కాడు, మరుగుడు చేసిన మేలుకు తగిన ప్రతిఫలాన్ని రేపు 2 రకాలు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మీరు ఇలాంటి చేసిన క్రీస్తు ప్రేమతో మీరు చేసిన ప్రతి పనిని జ్ఞాపకం చేసుకొని మీ ముందు పెడుతున్న మీకు ఎలా ఉంటుంది? అవునా, అది కూడా చూశారు ప్రభా, మీరు అలా చేశారు కదా, అది కూడా జ్ఞాపకం చేసుకున్నావా, గుర్తుపెట్టుకున్నావా, నీకు గుర్తుందా? నువ్వు మర్చిపోయిన మేలు కార్యాలు కూడా, నువ్వు చేసిన మేలు కార్యాలు కూడా ఆయన గుర్తు చేస్తే అవునా నేను అలా చేశాను నువ్వు అనుకుంటావు. నువ్వు చేసిన మేలు నువ్వైనా మర్చిపోవచ్చేమో కానీ చూస్తున్న ప్రభువు వాణి క్రియలకు జీవితం మేము చూస్తాడు. 11వ వచనం. మరియు వారు ఇంటికి తిరుగులాడుచు బద్ధకురాలు మాత్రమే కాక ఆడవారిని మాట్లాడుచు వదలబోతులను పళ్ళ జోలికి పోవాలన్నట్టును నేర్చుకుందురు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, అదేంటంటే ఇంటింట తిరగడం, ఈ పనులు మానేసి ఇటువంటి మనసును పక్కన పెట్టేసి ఇంటింటికి తిరగడం, పని చేయకుండా భక్తికరాలు రావడం, సమృద్ధంగా మారడం, ఆటరాని మాటలు మాట్లాడడం, వదరపోతులు అంటే గొడవలు పెట్టుకోవడం, పనుల జోలికి వెళ్ళడం అంటే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, తెలుసుకోవడం, అది ఇతరులకు చెప్పడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం. సో ఇటువంటి వాటికి దూరంగా ఉండమని వాక్యం చెప్తాం. కానీ మన అమ్మల నుండో అమ్మమ్మల నుండో తాతయ్యల నుండో మొత్తానికి అటువంటివి మనకు వచ్చేసినాయి, మనలోకి వచ్చేసినాయి కదా. కాబట్టి ఇది తప్పని మనం గ్రహించాలి. సమాజంలో ఇవి తప్పు అన్న విషయం కూడా తెలియదు చాలా మందికి. దేవుని వాక్యం చెప్తుంది అవి తప్పు, ఆడదాని మాటలవి, చెయ్యకూడని పనులవి. పెద్ద వయసులోకి వచ్చాక ఇలా ఖాళీగా ఇంటింటికి వెళ్ళి పనులు చేయకుండా బద్దగస్తులుగా సోమరులుగా కూర్చొని రకరకాలుగా మాట్లాడుతూ ఇతరుల జోక్యంలో ఇతర విషయాల్లోకి అనవసరంగా అలగజేసుకోవచ్చు. మీ సమయాన్ని, మీ పరిశుభ్రతని, మీ పవిత్రతని పాడు చేసుకోవద్దని దేవుని వాక్యం శాసిస్తుంది. కాబట్టి పెద్దలైన వారందరూ కూడా ఈ విషయంలో గ్రహింపు తెచ్చుకొని అయ్యో అలా చేయకూడదా అని వాక్యాన్ని విధేయ అట్టి పనులు మానేయాలి. విషయంలో మారు మనస్సులు పంపాయి. చూడండి 4వ అధ్యాయంలో 7వ వచనం లేక మనం చూద్దాం. 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. కాబట్టి ఈ ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రమైనవి. ఈయన అపవిత్రపరిచే కనుక ఈ ముసలమ్మ ముచ్చట్లని విడిచిపెట్టేసి దేవుని భక్తి మీద దృష్టి పెట్టు, దాని మీద ప్రాక్టీస్ చేయి. ప్రార్థన మీద, వాక్యం చదవడం మీద, పరిచయం చేయడం మీద, సంఘం కొరకు ప్రార్థన చేయడం మీద, దేవుని పని మీద దృష్టి పెట్టు, భక్తిలో పెరగడం మీద దృష్టి పెట్టు. గట్టి మాటలు గట్టి పనులు చేపట్టబోయి అని అన్నట్టు మనం ఏం చేయాలంటే ఈ ముసలమ్మ చట్టలను పక్కన పెట్టి ప్రభు యొక్క పనులను చేపట్టి మీరు అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని, ఈ పెద్ద వయసులో మీరు ఆశీర్వాదకరంగా, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా కాదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా, దీవునికరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా వృద్ధులు, విధానభావము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనము. ఫస్ట్ ఇదేంటండి? విధాను భావము. కనుక కింద వారం చెప్పినట్టు విత్త అంటే
తక్కువ. అమితం అంటే ఎక్కువగా, మితము అంటే తక్కువగా. ఉదాహరణకి భోజన విషయంలో చెప్పండి, భోజన విషయం అమితంగా తినాలా మితంగా తినాలా? వయసు పెద్ద కొద్ది తక్కువగా తినాలి. రెండోది అంటే భోజనం తక్కువ తినాలంటే కొన్ని తగ్గించుకోవాలి. అంటే రుచికరమైన పదార్థాలు వయసులో ఉన్నప్పుడు మిషన్ చక్కగా ఆడుతుంది, కానీ పెద్ద మిషన్ సరిగ్గా స్ట్రగుల్స్ వస్తాయి, ఇబ్బంది వస్తుంది. కనుక మన వయసుకు గౌరవించి మనం చక్కగా దోసకాయలు, బీరకాయలు సులువుగా అరిగిపోయే వాటిని మనం తీసుకుంటూ ఉండాలి. మిగత అనుభవం మనం లోకాన్ని అనుభవించాం. చీర విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ విషయంలో మితంగా ఉండాలి, మితంగా ఉండాలి, మితంగా ఉండాలి. ఆహార విషయంలో మితంగా ఉండాలి. లోకాన్ని అనుభవించే విషయంలో మితంగా ఉండాలి. మాట్లాడే విషయంలో మితంగా, ఎక్కువ మాట్లాడకూడదు. వయసు పెద్ద అయిపోతే తక్కువ మాట్లాడాలి, కాస్ట్లీగా మాట్లాడాలి. మీ పదాలు చాలా కాస్ట్లీగా ఉండాలి. మీరు కూడా వాడేయాలని మాట్లాడారు ఒకరు. మీరు చక్కగా అఫిషియల్ గా ఉండాలి. మీరు మాట్లాడాలంటే చాలా అద్భుతంగా, చాలా ఖరీదైన మాటలు రావాలి మీరు నోటి నుంచి. ఎందుకంటే చాలా అనుభవించున్నారు కదా, వాటి ఓట్లు అన్ని అనుభవించారు కాబట్టి అనుభవంతో కూడిన మాటలు మీరు నోటంటే మాట్లాగా మీరు గంట పోయించినట్టు వాగేయకూడదు. నాకు ఏంటంటే తెలియదు కనుక వాగేస్తూ ఉంటాం. అన్ని తెలిసినట్టు మీకు అన్ని తెలుసు కాబట్టి మీరు తక్కువగా మాట్లాడు. కాబట్టి తెలియనోడు ఏమవుతాడు? ఏమవుతాడు? ఎక్కువ మాట్లాడు. అన్ని తెలిసినవాడు తక్కువ మాట్లాడు. కనుక మీరు వయసులో పెద్దవాళ్ళు కనుక అన్ని విషయాలు తెలుసు కనుక మీరు తక్కువగా మాట్లాడాలి. నెక్స్ట్ మాన్యులు అంటే అదే గౌరవప్రదంగా ఉంటారు. అందుకే మీ డ్రెస్, మీరు మాట్లాడే తీరు, మీరు నడిచే నడత అంతా కూడా మీ ప్రవర్తన అలా డీసెంట్ గా ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలి. నెక్స్ట్ స్వస్థ బుద్ధి గలవారు. నెక్స్ట్ విశ్వాసం, ప్రేమ, సహనములు సమృద్ధిగా లోపం లేని వారు ఉంటారు. లోపం లేని వారి అర్థం ఏంటంటే చక్కగా సమృద్ధిగా ఉండాలి అన్నమాట. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎంత విశ్వాసం ఉండాలి చూసారు? ఇంట్లో కొడుకు కోడ కంగారు పడిపోతాను, లేదా కూతురు అడిగితే కంగారు పడిపోతాను. ఏదో విషయంలో పిల్లల ఆరోగ్య విషయంలో, లేదంటే ఆర్థిక విషయాల్లో మీరు ఇంటి అంత కంగారు పడతారు. ఇలాంటివి ఎన్నో వచ్చినాయి మన జీవితంలో. దేవుడు అన్నింటినీ పరిశీలించి ఇది కూడా ఉండేది ఏం కాదు. దేవుడు పరిశీలిస్తాడు. కంగారు కూడా పెట్టండి, మన కుటుంబంలో దేవుడు ఉన్నాడు అని చెప్పి దీనికి అంత విశ్వాసం ఉంటుంది. నెక్స్ట్ ప్రేమ ఉండాలి, ప్రేమించాలి, ఇంట్లో ఉన్న ప్రేమించాలి. నెక్స్ట్ సహనం ఉండాలి. చిన్నపిల్లలకి ఉండదు సహనం, కనుక మీరు పెద్ద వయసులు కాబట్టి మీకు సహనం ఉండాలి. తొందరపడి కొడుకు, కోడలో, కూతురు, అల్లుడు తొందరపడి మాట్లాడినాడు. మీకు తొందరపడకూడదు. మరి వాళ్ళకున్నంత ఆవేశం మీకు ఉండకూడదు. మీకు సహనం వచ్చేలా సిగ్నల్. ఆ సిచ్యువేషన్ అలా మాట్లాడాడు అని మీరు అర్థం చేసుకోవాలి. నన్ను మాట్లాడా, అలా అంటారా, అదంటారా, ఇదంటారా, మీరు మనం ఎక్కువగా తీసుకోకూడదు. సహనాన్ని కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తుంది అనమాట. ఓకే, మరి సహనం అంటే ఏం చెప్పండి? మళ్ళీ ఏం చెప్పండి? సహనం అంటే ఏం చెప్పండి? సహనం అంటే ఏం చెప్పండి? ఓర్చుకోవడం కదా. అంటే ఓర్చుకోవడం ఏదో అంటారన్నమాట అనేసారు, తొందరపడి అనేసారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం కూడా తిరిగి అనేసాం అనుకోండి, సహనం అంటారు దాన్ని. సిట్యువేషన్ అర్థం చేసుకుని ఈ సిట్యువేషన్ అలా మాట్లాడేళ్ళే అని అర్థం చేసుకుని మనం సైలెంట్ గా ఉంటే దాన్ని ఏమంటారు? మామూలుగా ఉన్న టైంలో కూడా అన్నారనుకోండి, మనం సీరియస్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు గొడవ ఉన్న టైంలో ఏదో మాట్లాడారనుకోండి, దాన్ని మనం సీరియస్ గా తీసుకోవచ్చు. తర్వాత కొండిగత్తులు అనందా ఇష్టం. కొండిగత్తులుగా ఉండదు. కొండిగత్తులు అంటే ఇతరులకు విషయాలు చెప్పడం, అక్కడ విషయాలు తీసుకొని ఇక్కడ చెప్పడం, ఇక్కడ విషయాలు తీసుకొని అక్కడ చెప్పడం. సో ఇలాగా చెప్పి ఆలకీయాలకి మంచి గొడవలు పెట్టించడం ఇలాంటి చేయకూడదు. సంగతిని దాచేవాడుగా ఉండాలి. సంగతిని దాచేవాడు మిత్రలాభం చేస్తాడు. సంఘమును దాచగా బయలుపరిచేవాడు మిత్ర భేదాన్ని చేస్తాడు. కాబట్టి మన సంగతిని దాచేవాడుగా ఉండాలి. మనకు తెలుసు, మనకు అన్నీ తెలుసు, కానీ మనం దాచాలి. దాన్ని బయట పెట్టేయకూడదు, చెప్పేయకూడదు. సో దాచేవారుగా ఉండాలి అంతే తప్ప అక్కడ ఇక్కడ రహస్యాలు అక్కడ చెప్పడం, అక్కడ రహస్యాలు ఇక్కడ చెప్పడం,
చెప్పి గొడవ పెట్టడం అనేది నీడల దేవుడి చిత్తం కాదు. నెక్స్ట్, మిగుల మద్యపాన శక్తులే ఉండక ప్రవక్తని యందు ప్రవక్తి గలవారు బాగా మందు కొట్టేవారు ఉండకూడదు. పెద్ద వయసుకి వచ్చే కొద్ది మద్యాన్ని తీసుకోకూడదు. ఇప్పుడు ఎవరు తీసుకోకూడదు, వయసులో ఉంటే ఇప్పుడు తీసుకోవచ్చా అంటే కాదు. మరి పెద్ద వయసులో ఎందుకన్నాడు? ఏమో మరి ఆ టైంలో అలా ఉండేదేమో కల్చర్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన కల్చర్ ఎలా ఉందంటే, యూత్ లో ఉన్న వాళ్ళు బాగా తాగేస్తారు, కొంచెం వయసు వచ్చాక తగ్గిస్తారు, పెద్ద వయసుకి ఇంకా తగ్గిస్తారు. అక్కడ అలా కాదనమాట. అక్కడ ఎలా ఉన్నది, వయసు పెరిగిపోలేదు, ఎక్కువగా మంచి తాగు. మన చిన్న వయసులో కూడా వృద్ధ స్త్రీలు కూడా తాగేసేవాళ్ళు, ఇప్పుడు తాగేవాళ్ళు ఉంటారు. కాబట్టి అలా ఉంటుందని వాక్యం చెబుతుంది. అక్కడ ఒక కింద ఒక మాట వస్తుందండి, మద్యపానము చేత వశపరుచుకొనక ఉండాలి. అంటే పొద్దున్న సాయంత్రం అవగానే ఒక క్వార్టర్ వేసేయాలి కదా అని చేతులు ఉండిపోకూడదు. అటువంటి అంటే ఇక సాయంత్రం టీ తాగకపోతే ఉండలేనట్టుగా, నేను సారా తాగకపోతే ఉండలేను అని అన్నాడంటే దాని చేత అతడు వశపరుచుకున్నాడు. టీ అలవాటైనట్టుగా మందు అలవాటు అయిపోయింది అనుకోండి, ఇక దానికి బానిస అయిపోయింది అర్థం. అందుకంటుంది మద్యపానానికి బానిస కాకూడదు. ఇప్పుడైతే నాకు తెలిసి పెద్ద వయసు వచ్చాక తాగేవాళ్ళు సంఘంలో ఉంటారని నేను అనుకోను. ఒకళ్ళు ఉంటే రహస్యంగా మందు తాగే అలవాటు ఉంది. రహస్య జీవితం మాకు తెలియదు, ఎందుకంటే అలా ఉంటారు మనకు తెలియదు. అంటే ఒకవేళ ఎవరికైనా సీక్రెట్ గా కానీ మరి ఎక్కడైనా కానీ ఎవరికి తెలియకుండా మందు తాగే అలవాటు ఉంటే దయచేసి వాటిని విడిచిపెట్టండి. తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక మాట చెప్తారండి. సాధారణంగా స్త్రీలు గాని పురుషులు గాని పెద్దోళ్ళు మందు చేత బానిసలైన వాళ్ళు తక్కువ. కానీ ఈ రోజుల్లో, ఆ రోజుల్లో మందు చేత బానిసలేదు, కానీ ఈ రోజుల్లో నేను ఒకటి చెప్తాను, పెద్దోళ్ళు ఈ రోజుల్లో టీవీకి సీరియల్స్ కి బానిసలు అవుతారు. అప్పుడు వాళ్ళకి మందు తాగకపోతే ఉండలేదు, ఇప్పుడున్న పెద్దోళ్ళకి టీవీ చూడకపోతే సీరియల్స్ కి బానిసలు అవుతారు. కాబట్టి అప్పుడున్న ప్రమాదం మందు తాగడం అనేది అనుకున్న ప్రమాదం. ఇప్పుడున్న రోజుల్లో ఉన్న ప్రమాదం ఏంటంటే టీవీ సీరియల్స్ అనేది ఒక ప్రమాదం. చూడొచ్చా చూడకూడదా అని పక్కన పెడితే నీ విలువైన సమయాన్ని అంతా దోచేస్తుంది కదా, లేనిపోయిన ఆలోచన మీ హృదయంలో పుట్టిస్తుంది కదా. నేను మాట అడుగుతున్నాను, టీవీలో ఉన్న సీరియల్స్ మనకి సమయాన్ని వృధా చేస్తుందా లేదా? చేస్తుంది. రెండవది, మీకు ఏదైనా క్షేమం కలిగిస్తుందా? దానివల్ల మీకు ఏమైనా క్షేమాభివృద్ధి ఉంటుందా? మీగా క్షేమాభివృద్ధి లేదు, మన విలువైన సమయాన్ని వృధా చేస్తుంది. అలాంటప్పుడు దానివల్ల ఉపయోగం ఉంటాయి, దాన్ని దూరం పోవటం మంచిది కదా. కనుక టీవీకి సీరియల్స్ కి మీరు బానిస కాకూడదు, బానిస. అంతే. మరి ఏం చేయాలి? బైబిల్ పట్టణం, మీకు చదువు వస్తే బైబిల్ వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, పరిచయం. కింద మూడు బైబిల్, ప్రార్థన, పరిచయం. ఇంట్లో పరిచర్య, సంఘానికి పరిచర్య. చెప్పాను కదా, 2 రకాలుగా పరిచర్య చేయొచ్చు. ఇలాగ ఈ మూడింటి మీద దృష్టి పెట్టి భక్తులు ఎదగడానికి పెద్దవాళ్ళు ప్రయత్నించాలని వాక్యం చెప్పాల్సి లేదు. నేను వాక్యం చెప్పాను, మరి మీరు ఎలా ఉంటారు? ఈ రోజు మీరు ఎలా ఉన్నారు? ఈ విషయాల్లో మీకు కొన్ని లోపాలు ఉంటే పెద్దవాళ్ళుగా, నేను గమనస్తుడిగా నేను చెప్తున్నాను కాకుండా, స్వార్థికుడిగా నేను చెప్తున్నాను అనుకోకుండా, ఇవి బైబిల్ గ్రంథం. తిమోతి రాసిన పత్రిక, ఏబిసికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక నేను రాశాను లేదా ప్రభు రాయించాడు? కానీ ప్రభు మీ కొరకు రాయించిన మాటల్ని మీరు జాగ్రత్తగా ఇది ప్రభు మాటలుగా తీసుకొని ఏం చేయాలి ఈ రోజు అంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. పెద్దలేని వాళ్ళందరూ కూడా పరీక్షించుకొని, పెద్ద వయసుకు వచ్చిన నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇతరుల విషయానికి జోక్యం చేసుకుంటూ టీవీ సీరియల్స్ కి బానిసైపోయి లోకాన్ని అమితంగా అనుభవిస్తూ ఇంకా సుఖభోగులలో అనుభవించాలని ఆశతో నేను ఉన్నానా? ఒకళ్ళు ఉంటే నేను ఇప్పుడు మారు మనసు పొందాలి అని ప్రభు తిరగా కొండగత్తిగా ఉన్నానా?
మరి ఇతర రోజులకి ఇంటింటా తిరుగుతూ అడరాని మాట్లాడుతూ ముస్లిం ముచ్చట్లు చెప్పుకుంటూ నేను అపవిత్రులా అవుతున్నాను. కానీ ఈ లోపాలన్నీ ప్రభు వాక్యం చెప్పింది. ఒకవేళ ఉంటే వాటిని తీసివేసుకోవడానికి ప్రభు సన్నిధిలో తీసివేసుకొని ప్రభు వాక్యం చెప్పినట్టుగా మీరు అనవసరంగా ఇతరుల విషయాల్లో కలిగేసుకోకుండా ప్రశాంతంగా ఉంటూ మీ కొరకు, మీ భర్త భార్య కొరకు, మీరిద్దరి కొరకు మీరు ఆలోచించుకొని ఉన్నంతలో మీరు చక్కగా జీవిస్తూ మిగిలిన సమయాన్ని భక్తిలో గడపడానికి, ప్రార్థనలో గడపడానికి, వాక్యం చదవడంలో గడపడానికి, పరిచయం చేయడానికి ఈ విలువైన సమయాన్ని వెచ్చించి ఆత్మీయంగా మీరు అభివృద్ధి చెందుతూ గౌరవప్రదంగా ఉంటూ పెద్దలుగా ఉంటూ చిన్నలైన వారికి ఆత్మీయ సలహాలు ఇస్తూ మీ విశ్వాసం చేత భరోసా ఇస్తూ వాళ్ళకి వీలైనంత వరకు మీ పిల్లలకి మీరు సహాయం చేసేవారుగా ఇక్కడి నుంచి నేను అలా ఉండాలనుకుంటున్నాను ప్రభా. పెద్దగా ఎదిగానే గాని నా వయసుకు తగ్గినట్టుగా నా జీవితం లేదు. నువ్వు కోరుకున్నట్టుగా నా పరిస్థితి లేదు. నువ్వు కోరుకున్నట్టుగా నా మాటలు గౌరవప్రదంగా లేదు. నువ్వు కోరుకున్నట్టుగా అవకాశాలు జయించమన్నావు, కానీ ఇంకా నేను జయించలేదు. మితానుభవంగా ఉన్నావు, కానీ నేను అది జయించలేకపోయాను. పరిస్థితి అలా లేదు. నేను పెద్దవాడిని అయ్యాను, కానీ నువ్వు అన్నటువంటి వీలు నాలో లేదు. అవన్నీ నాలో రావడానికి సహాయం చేయండి ప్రభా. సమయాన్ని ప్రార్థనకి మిగిలిన ఈ సమయాన్ని నేను ప్రార్థనకి వెచ్చించలేకపోతున్నాను. వాక్యం చదవలేకపోతున్నాను, పరిచయం చేయలేకపోతున్నాను, సంఘం కొరకు ప్రార్థన చేయలేకపోతున్నాను. నాకెంత భారం ఉందని నాకు ఈ రోజు వాక్యం చెప్పావు నాయన. ఈ రోజు నుంచి నేను భక్తి మీద దృష్టి పెట్టడానికి, బైబిల్ చదవడం మీద దృష్టి పెట్టడానికి, ప్రార్థన చేయడానికి దృష్టి పెట్టడానికి నాకు సహాయం చేయ ప్రభా అని మీరు ప్రార్థన చేస్తే ప్రేమల దేవుడు మీ జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొస్తాడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మితే మా గురించి ప్రార్థన చేయండి.